అలాగే బాబాయ్, 2 చాలు. చాలా కాస్ట్లీ అనుకో. అలాగా అమ్మా, 2 చుక్కలు వేసుకొనిస్తా. పూజ తర్వాత నేను ఒక బాటిల్ తెప్పించుకుంటానులే. అలాగే తీసుకో. ప్రమాదం ఏమీ జరగదు కదే. అంటే కొంపలేం అంటుకోవులే. ఎప్పుడు చెయ్యని పూజ, అమ్మా నాన్నలు అందులో పూజలో చిందులేస్తారు. పూజలో ఎలా కూర్చుంటారో నేను చూస్తాను. నానమ్మ, ఇక నువ్వు నైవేద్యం తీసుకుని వచ్చేసేయ్. అలాగలాగే. మంట మంట! అయ్యయ్యో, నా కళ్ళు మండిపోతున్నాయి. అమ్మో! మంట! అయ్యయ్యో, మంట! మంటలు! మంట! కళ్ళలో నా యాసిడ్ కళ్ళు పోసినట్టు మండిపోతున్నాయి. భగవంతుడా! అమ్మా! నాన్నగారు, మండిపోతున్నాయి. అయ్యో, మంట! మంటలో ఏమైపోయింది? మంట! మంట! నాన్నగారు, లేవండి. ఏమైంది? మంట! మంట! ఏమైంది నాన్నగారు? కళ్ళు మండిపోతున్నాయి. మావయ్య ఏమైంది? ఆదిత్య, ఏంటమ్మా చల్లగా ఉంటుందని ఇచ్చావు? ఇంత మంట మంటగా ఉంది. ఏమిచ్చావు వెంకటలక్ష్మి? శానిటైజర్. ఆయనకి పడలేదేమో. ఆయనకు పడలేదా, లేక పూజ చెడగొట్టాలని ఏమైనా కలిపి కళ్ళు పోగొట్టాలని చూసావా? చెప్పవే. శానిటైజర్. పడలేదేమో అనేదానికి అసలు ఎందుకు ఇచ్చావే? తులసి అన్నట్టు పూజ ఆగాలని నీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు. ఆయనకేమన్నా కావాలి, నీ గుడ్లు పీకి చేతిలో పెట్టి మంగళగిరి గుడి మెట్ల మీద కూర్చోబెడతాను. జాగ్రత్త. డాక్టర్ గారికి ఫోన్ చేయవా? తులసి, కాస్త కొబ్బరిని తీసుకొచ్చి వేయవే. తులసి, త్వరగా రావే. కొంపలేం అంటుకోవన్నావు చూడు. అవి ఇంత పనిచేస్తాయని నేను అనుకోలేదు. బాబాయ్, 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 తగ్గుతుందిలే. అది పెట్టుకుంటే మండుద్దని నాకు ముందే తెలుసు. నువ్వు పూజ ఆపాలని చూస్తున్నావు, నేనేమో నీకు బుద్ధి రావాలని ఇలా యాక్టింగ్ చేస్తున్నా. మంట మంట మంట! మమ్మీ, ఎదుగు మంట. నాన్నగారు, ఏది పట్టండి. తింగరదానా, ఏ మందు పడితే ఆ మందు అందరికి ఇచ్చేస్తారా? తులసి, కాసేపు గదిలో పడుకోబెట్టు. పూజ ఉంది కాబట్టి బతికిపోయావు, లేకపోతే నా చేతిలో చచ్చుండేదానివి. అయ్యో, కొంచెం ఓర్చుకోమ్మా. అమ్మా, పదండి.
మావయ్య మావయ్య ఏం కాదు మావయ్య మంట. మావయ్య అరే మావయ్య మంట. మావయ్య మావయ్య ఏం కాదు ఏం కాదు మావయ్య ఏం కాదు. నమస్తే ఆంటీ. గౌరవ మర్యాదలు తర్వాత. ముందు అర్జెంటుగా వచ్చి పూజలో కూర్చో. ఇప్పటికే ఆలస్యమైంది. పంతులు గారు మీరు పూజ మొదలు పెట్టండి. అలాగే వారిని కూర్చొనివ్వండి. అన్నయ్య కొత్త విధానం చెప్పు. చెప్తా కొత్త విధానం ఏంటి పంతులు గారు? పూజ ముందు నలుగురిలో మనసులో మాట చెప్పి పూజ చేస్తే అది నెరవేరుతుందట. అందుకని పూజకు ముందే విఘ్నేశ్వరుడు ముందు మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. అయితే ఇంకే మనము అలాగే చేద్దాం. చెప్పిందిగా మా కోడలు, మొదలు పెట్టండి. ఓం శ్రీమన్ మహాగణాధిపతయ నమః. ఓం గణానాన్త్వా గణపతి కుంభవామహే. మమ్మీ నాన్న అప్పుడే వచ్చేసారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం మంట తగ్గిపోయిందమ్మా. విఘ్నేశ్వరుడు ముందు కోరికలు చెప్పుకుంటే నిర్విఘ్నంగా నెరవేరుతాయి. లక్ష్మి, విన్నావుగా, చెప్పు. అది చెప్పడం ఏంటి కొత్త ఆచారం? నువ్వు పెద్దదానివి, నువ్వే చెప్పు దుర్గక్క. నేనా? అవునమ్మా, పెద్దవాళ్ళు మీరు చెప్పడమే కరెక్టు. పెద్ద చిన్న తర్వాత ఈ ఇంటికి నాకు నా కోడలే ముఖ్యం. అందుకే ముందు తులసి చెబుతుంది. ఇదేంటి దుర్గమ్మ మాటకి ముందు ఒకసారి నా కోడలు, మాట తర్వాత నా కోడలు అని అంటుంది. ఏదో ఉంది. చెప్పమ్మా తులసి. దుర్గమ్మ చెప్పమందిగా. ఆలోచించుకునివి సాంబయ్య. ఎంత ఆలోచించి కోరుకున్నా అందర్నీ సంతోషపరచలేవు. నువ్వు అసంతృప్తి కోరువి. నిన్ను సంతోషపరచడం ఎవ్వరి వల్ల కాదులేవే. ముందు నీ కోరికేంటో చెప్పు తులసి. ఆలోచిస్తున్నాను ఆంటీ. అంతా సైలెంట్. ఏం చెబుతుంది? వచ్చే వినాయక చవితి కల్లా మా దుర్గమ్మ ఒడిలో పండంటి మనవడుంటాడు. చాలా చక్కగా చెప్పామ్మా తులసి. మరి నీ కోరికేంటో పాపా బాబులు? తులసి కోరికే మా కోరిక. వాళ్ళ కోరిక చెప్పారు. నువ్వే అత్తగారివి, ఈ ఇంటి యజమానురాలివి. చెప్పు దుర్గమ్మ. నేను చెప్పాలా? అవును దుర్గక్క, చెప్పు. వచ్చే వినాయక చవితి కల్లా నా ఒడిలో ఒక్క మనవడు కాదు,
జంట మనవలు కవలలు కావాలి. దాక్షాయణి ఆంటీ, ఇప్పుడు మీ కోరికేంటో చెప్పండి. నేను కాదు కానీ ముందు నీ కోరిక చెప్పు ఆదిత్య. అమ్మ కోరికే నా కోరిక. ఆంటీ, ఇప్పుడు మీరు చెప్పండి. లక్ష్మి మా ఇంటికి కోడలిగా రావడం. మీ కోరిక నెరవేరదు. ఈ దేవుడు మన్నించడు. నేను ఆ ఇంటికి రాను. నన్ను తీసుకువెళ్ళడం ఎవ్వరి వల్ల కాదు. ఏయ్, బుద్ధులేందానా? దేవుడి ముందేంటే మాటలు? నా మనసులో మాట నేను చెప్పాను అత్తయ్య. ఆపు. పైన తదాస్తు దేవతలుంటారు. నా కోరిక తదాస్తు అనాలి, అంతే. అదే ఫైనల్. ఎవరేమన్నా ఎవరు అడ్డొచ్చినా లక్ష్మి శ్రీమంతం మా ఇంట్లో జరిగేలా చూడు స్వామి. పంతులు గారు, మీరు విఘ్నేశ్వరుడికి విన్నవించండి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. మీ కోరిక తప్పకుండా మన్నిస్తారు. తథాస్తు దేవతలు దీవిస్తారు. మావయ్య, మరి నీ కోరిక? సాంబయ్యకి ఏం కోరికలుంటారా? సరేనా? దుర్ముహూర్తం వచ్చేలా ఉంది. మీరు పూజ మొదలు పెట్టండి పంతులు గారు. అలాగేనమ్మా, ఆ. మీరు ఇటు వచ్చి కూర్చోండి. రండి. మీరు ఇటు వచ్చి కూర్చోండి. రాహుల్, ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతం. ఉద్ధరణిలో నీళ్లు చేతిలో పోసుకోండమ్మా. నీళ్లు చేతిలో లేదు, నోట్లో లేదు. నేను ఈ పూజ చేయను. లక్ష్మి, కూర్చో. అలా పీటల మేంచి లేవకూడదు తల్లి. పూజ చేయను అంటుంటే లేవద్దంటారే. ఏం మాట్లాడుతున్నావే? ఎందుకు చేయవు? పూజ చేసుకుంటాను అని ఏర్పాట్లన్నీ చేసుకున్నావు కదా. చేసుకుంటా అన్నాను కానీ ఇలా ఈ పెద్ద మనిషి పక్కన కూర్చొని చేస్తాను అనలేదు. అందుకేగా ఇందాక దుర్గమ్మ చెంప పగలగొట్టింది. ఏమైనా కానీ నేను పక్కన కూర్చుని పూజ చెయ్యను. అలా అనకు లక్ష్మి. ఎంతసేపు? ఒక్క 10 నిమిషాల్లో అయిపోతుంది కదా. నిమిషం కూడా కూర్చోలేను. అసహ్యంగా ఉంది. ఒంటి మీద తేళ్లు పాకినట్టుగా ఉంది. పిచ్చి పిచ్చిగా వాక్కు కూర్చో. కూర్చుంటే తులసి చేతిలో నేను ఓడిపోయినట్టే అవుతుంది. ఏ వేషం వేయించి ఎలా పరువు తీస్తుందో. చెప్పేది నీకే, కూర్చో. నువ్వు నన్ను చంపినా పర్వాలేదు కానీ నేను కూర్చోను.
అలా అర్ధాంతరంగా లేవడం అరిష్టం అమ్మా. వంశానికే చెరుపు, అపచారం, జన్మ జన్మలకి శాపమై వేధిస్తుంది. మీరు ఎన్నైనా చెప్పండి, నేను కూర్చోను. ఏంటి దుర్గక్క, అదలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవా? అరిష్టం, వంశానికి చెరుపు, శాపం, పాపం అంటుంటే పోతే పోని ఎవరెలా నాశనం అయిపోతే నాకేంటనా? అంత దుర్మార్గపు బుద్ధి నాకు లేదు. ఇందాకది కాస్త అమర్యాదగా రాహుల్ గురించి మాట్లాడితే చంప చెళ్ళమనిపించాను. ఆ విషయం అది అప్పుడే మర్చిపోయినట్టుంది. ఏ లక్ష్మి, ఇంకోసారి నేను చేయి చేసుకునే పరిస్థితి రానివ్వకు. మూర్ఖంగా కూర్చోను అని నాకు చెడ్డ పేరు రానివ్వకు. నీ ప్రవర్తనతో నన్ను మాట పడేలా చేయకు. లక్ష్మి, అమ్మ చెప్తుందిగా, ఇంకా నిలబడ్డావే, కూర్చో. నాకిష్టం లేదు. మళ్ళీ ఆ కోతకొస్తే నరికి పోగులు పెడతాను. కూర్చో. ఇలా 10 మందికి కోపం తెప్పించి మూర్ఖంగా ప్రవర్తించి ఏం సాధిస్తావు? కూర్చో. దేనికైనా లిమిట్ ఉంటుంది. ఆంటీకి మళ్ళీ కోపం తెప్పించుకో. నా సహనాన్ని పరీక్షించుకో. నిన్ను చీ అనుకోవటం నిమిషం పట్టదు, కానీ అది సంస్కారం కాదనే ఆగుతున్నా. కూర్చో. అది అర్థమైందా రాహుల్ అంటే? దానికి మంచి అంత తొందరగా అర్థం కాదులే. మళ్ళీ నాతో చెప్పించుకోకు. మారు మాట్లాడకుండా కూర్చుంటావా లేదా గుమ్మం దాటి వెళతావా? పిన్ని, దాన్ని కూర్చోబెట్టు. లేదా లేచి నువ్వు కూడా బయలుదేరు. కూర్చోవే. పంతులు గారు, పూజ మొదలు పెట్టండి. యథావిధిగా చేయించండి. అలాగేనమ్మా. ఓం శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగ్రజానం పద్మార్గం గజాననమామి. పద్మార్కం గజాన మహర్నిశవనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆగు. ఏంటే దొంగ పిల్లిలాగా ఎక్కడికి పోతున్నావు?
అంతా ఒకసారి వినండి. ఏంటమ్మా? ఇది నిన్న నా మీద ఛాలెంజ్ చేసినప్పుడు మీరంతా ఉన్నారు కదా. రాహుల్తో పూజలో కూర్చుంటే తను ఓడినట్టు, కూర్చోబెట్టలేకపోతే నేను ఓడినట్టు.